ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. జై కాలభైరవాయ. గురువు గారు, మా ఇంట్లో ధనం ఉండట్లేదండి. మా ఇంట్లో ఏదో చికాకు ఉంటుందండి. ఏం చేయాలో అర్థం కావట్లేదండి. అమ్మా, తెల్లవారుజామునే లేవట్లేదు. అలాగే ఏకవస్త్రం వేసుకొని ఇంటిని అంటే ఇంట్లో మొత్తం అంతా కూడా తిరుగుతున్నారు. ఒకటి తర్వాత స్నానం గట్ట ఏమీ చేయకుండా ఇంట్లో వంట వండడం, తర్వాత గుమ్మాలు తొడుచుకోవడం, ఆ గుమ్మాల దగ్గర కూర్చొని జుట్టు ఇలాగా దువ్వుకున్న తర్వాత నూనె రాసుకోవడం, సాయం సంధ్యా వేళలోని కొద్దిగా టైం కాని టైంలో కూడా గుమ్మాల దగ్గర కూర్చోవడం, ఇవన్నీ ఇంటికి అరిష్టమేనమ్మా. వాస్తవం చెప్పండి, ఇవన్నీ ఇంటికి అరిష్టమే. ఎప్పుడు అలా కూర్చోకూడదమ్మా. ఇంటి లక్ష్మీదేవి ఎలా ఉండాలి అంటే, చక్కగా ఎవరు వచ్చినా సరే చూడంగానే చక్కగా ఈ ఇంటి మహాలక్ష్మీదేవి చాలా దివ్యంగా ఉంది, చాలా చక్కగా ఉంది, కళ ఉంది, లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది అని అనిపించుకునేలా ఉండాలి. అంతే తప్ప మనం ఎప్పుడు కూడాను ఇంట్లోని మనం ఉతకకుండా ఉన్న బట్టలు వేసుకోకూడదు. అలాగే భర్త అయినా భార్య అయినా సరే ఇవన్నీ చేయవలసిన పనులన్నీ ఉన్నాయి. చాలా మంది మగవాళ్ళు కూడాను పడుకున్న తర్వాత లుంగి కట్టుకుని గుళ్ళు కూడా వెళ్తారు దండం పెట్టుకోవడానికి కట్టాను. అలా లుంగి కట్టుకుని కూడా దేవాలయంకి వెళ్ళకూడదు. ఒక తెల్ల పంచ కట్టుకో, ఆ తెల్ల పంచ కట్టుకుని పైన చొక్కా వేసుకొని కండువ వేసుకొని పెద్దరికంగా చక్కగా మర్యాదపూర్వకంగా వెళ్ళండి. అక్కడ దండం పెట్టుకోండి. దేవాలయం బయట ఎక్కడైనా దీపం పెట్టుకోండి. ఇంట్లో కూడా మగవాళ్ళే మొట్టమొదటిసారిగా దీపారాధన చేస్తే చాలా మంచిది. అది కూడా సూర్యోదయం అవ్వకముందు. సూర్యోదయం అయిన తర్వాత లేవడం, వాకిలి చల్లడం, ముగ్గులు పెట్టడం, కల్లాపు చల్లడం ఇవన్నీ చేస్తే మంచిది కాదమ్మా. అలాగే వారం మధ్యం లేకుండా తలకు నూనె రాయడం, ఎలాగంటే అలా ఉండడం కూడా మంచిది కాదు. ఇప్పుడు మనం మంచం మీద పడుకున్నప్పుడు ఏకవస్త్రంతో ఉన్నా పర్వాలేదు. ఆ మంచం అంటే ఇప్పుడు ఆ పడగది దాటి వచ్చి బయటకు వచ్చేటప్పుడు ఏకవస్త్రంతో రాకూడదు. అంటే పొరపాటుగా ఏమనుకోకండి, నైటీలు వేసుకుని మొత్తం తిరగడం గట్రా చేయకూడదు. అది ఏకవస్త్రం. దాంతో ఉండేటువంటి పదార్థం అంతా కూడాను చాలా వరకు చెప్తానమ్మా, అశుద్ధంతో సమానం అమ్మా. అది మర్యాదపూర్వకం అయితే కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా లక్ష్మీదేవిలా ఉండాలి. భర్త కూడా శ్రీ మహావిష్ణువులాగా ఉండాలి. అందుకే భార్యాభర్తల ఎదురు లక్ష్మీ శ్రీ మహావిష్ణువులా పిలుస్తారు అనుకుంటారు కూడా చాలా మంది కూడా. అందుకని ఇవన్నీ కొద్దిగా పాటించండి. పాటిస్తే అంతా మంచి జరుగుతుంది. నేను చెప్తున్నాను కదా, శుభస్య శీఘ్రం, ఆయుష్మాన్ భవ, ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి.